మీ పేరేంటండి? కవిత. కవిత. రాశారు ఎప్పుడైనా? రాయాలని ఇప్పుడే అనిపిస్తుంది. ఇప్పుడే అనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా రాసుకోండి. ఇప్పుడు మా మీద రాయకండి. మేము పాటలు రాస్తాం. మళ్ళీ బావగారు ఏం చేస్తుంటారు? నన్ను చూసుకుంటూనే ఉంటాడు. మీరు ఆయన చూసుకుని ఆయన మిమ్మల్ని చూసుకుని ఉంటారా? బావగారి పేరేంటి? నేను ఎప్పుడు పేరుతో పిలవలే. ఇప్పుడు పిలుస్తుంది. అక్కడ బావగారు అలా వెళ్ళిపోతున్నారు. ఆయన అర్జెంట్ గా పిలవాలి. పిలి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? అయ్యా ఆయన తిరగలేదు, వేరే వాళ్ళు ఎవరో చూశారు. వెళ్ళిపోతున్నాడు. పిలువు. ఏమండి? నేను కవితని. సరే, ఇప్పుడే మీరిద్దరు కొత్తగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గుమ్మం చేశారు, లోపలికి వచ్చారు. మీ ఆయన పేరు చెప్పమ్మా. నేను మా ఆయన వచ్చాము. మొత్తానికి బావగారి పేరేంటి? ఏమండి? ఏమండే శ్రీమతి గారు, ఏమండే శ్రీవారు, అంతేనా? ఓకే, జాగ్రత్తగా విని ఇమ్మీడియట్ ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. మా ఆయన గారి పేరు? మా ఆయన పేరేమండి? అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. మా ఆయన గారి పేరు ఏమండి? అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. మా ఆయన పేరు ఏమండి? ఒకటోసారి. ఇప్పుడు మళ్ళీ అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. గొళ్ళెం కళ్ళం. గొల్లం కళ్ళం. ఇంట్లో బెల్లం. ఇంట్లో మళ్ళీ అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. గొల్లెం అల్లం మా ఇంటి. ఓకే, గట్టిగా చప్పట్లో. పేరేంటండి? కల్పన. ఓకే, కల్పన గారు చెప్పండి. వెజిటబుల్ మార్కెట్ లో ఉన్నాం. అవునండి. అసలు వెజిటబుల్ మార్కెట్ కి ఎలా వెళ్తారు? ఇలా పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్లు, పలకరించుకున్న పక్కింటి ఎదిరింటి లవర్లు. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పక్కింటి ఎదురింటి పలకరిస్తున్న లవర్స్. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న ఎదురింటి పక్కింటి లవర్స్. ఓకే, అది చెప్పేసి అసలు వెజిటబుల్ మార్కెట్ కదా. అవునండి. వెజిటబుల్ కూరగాయలు అమ్మండి. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న ఎదురింటి పక్కింటి లవర్స్. చేపలు, నత్తలు, పచ్చిమిరపకాయలు. ఫాస్ట్ గా ఎవరు చెప్పదు. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదురింటి లవర్స్. నత్తలు, చేపలు, ఎండు రొయ్యలు, పీతలు. ఇక్కడ మీరు అమ్ముతూ ఉండండి, నేను వస్తా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇప్పుడు అమ్మాలి. నెత్తాళ్ళ ఎండు చేపలు, పచ్చిమిరప ఎండు చేపలు ఏంటి? చేపలు, ఎండు రొయ్యలు, పీతలు, పిత్తన బరుగులు, రొయ్యలు, బొమ్మడీలు. రెండమ్మా రండి కొనండి. ఎంతమ్మా ఎండు చేపలు? 100 రూపాయలకి చటాకు. ఏడు చటాకు 100 రూపాయలా? 500కి పావు కిలో. ఏంటి 50 గ్రాములు 100 రూపాయలా? అవును. నాకు వద్దమ్మా మీ ఎండు చేపలు. అయ్యో తీసుకోండి. మీకు మా అక్క 5 రూపాయలకి ఇస్తుంది. 5 రూపాయలకి ఎవరు ఇయ్యరు. అగో పక్కన 5 రూపాయలకి అమ్ముతుంటే నువ్వు 100 రూపాయలకి అమ్ముతావా? తీసుకురాపో చూస్తా. ఇదిగో 5 రూపాయలు, ఇదిగో తీసుకొని 50 రూపాయలు. అయ్యా మరి అదే. ఓకే, గట్టిగా చెప్పట్లో. సూపర్. ఏం పేరండి? కావ్య. రెడీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అరుగు మీద పెళ్ళం. గొళ్ళెం కళ్ళం. గొల్లెం కళ్ళెం. గోడ మీద బెల్లం. గోడ మీద బెల్లం. ఫాస్ట్ గా. అల్లం బెల్లం అరుగు మీద కళ్ళెం. పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. గొల్లెం కళ్ళం. గోడ మీద బెల్లం. గోడ మీద బెల్లం. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. గొళ్ళెం కళ్ళెం గోడ మీద బెల్లం. రెడీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద బెల్లం. గొళ్ళెం కళ్ళెం గోడ మీద బెల్లం. గొల్లెం కళ్ళం గోడ మీద బెల్లం. రెడీ. అల్లం బెల్లం అరుగు మీద బెల్లం. గొల్లెం కళ్ళం గోడ మీద బెల్లం. సూపర్. మళ్ళీ అల్లం బెల్లం
అరుగు మీద పెళ్ళాం గొల్లెం కల్లెం గోడ మీద బల్లెం. ఆహా, డాన్స్ మాస్టర్ ఎవరైనా చూస్తే మా డాన్స్ కాపీ కొడతారో ఏంటో. ఓకే, సూపర్. ఓకే, టంగ్ ట్విస్టర్ తాట తీసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అల్లం బెల్లం. కంగ్రాచులేషన్స్.